వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసింది మేమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి స్పష్టం చేశారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం జనసేన కూటమిలోకి వరుసగా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఎంపీ లావు కృష్ణదేవరాయలు జనసేన పార్టీలో చేరుతున్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, రెండు జాతీయ పార్టీలు జనసేన టీడీపీ కూటమిలో చేరేందుకు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్కు పునర్జీవం పోసేందుకు షర్మిల ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందనేటటువంటి ప్రశ్న కాంగ్రెస్ వర్గాలలో కొనసాగుతుంది. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు విజయ్ గోపాల్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రఫీ సయ్యద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, తిరుత్తని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా షేక్ సైదా గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా విజయ్ గోపాల్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సరైనటువంటి న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీగా స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారండి ప్లీజ్? గుడ్ ఈవినింగ్ సార్, అలాగే ప్యానల్ సభ్యులకి, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకి కూడా నమస్తే అండి. యాక్చువల్ గా ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు నిజంగా దళితుల మీద ఎక్కడా దాడులు జరగకుండా ఈ 5 సంవత్సరాల్లో దళితులను హక్కుని చేర్చుకుని దళితులని అభ్యున్నతికి కృషి చేసి ఉంటే ఈ రోజు ఆయన విగ్రహం పెట్టిన దానికి లేకపోతే ఆయన మాట్లాడిన దానికి ఒక అర్థం పరమార్థం ఉండేది. ఇక్కడ ఒక పక్కనే రాష్ట్రంలో దళితుల మీద అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ దాడులను ఎంకరేజ్ చేసి దాడులు చేయించినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక డాక్టర్ కావచ్చు లేకపోతే ఇంకొక డ్రైవర్ కావచ్చు, ఎవరైనా సరే, అంటే మనం ఒక ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే కనీసం 15-20 నుంచి ఉదాహరణలు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక దళితుల మీద, బీసీల మీద జరిగినటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, వీటిలన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందంటే, వాళ్ళందరికీ న్యాయం చేస్తుందంటే, ఈరోజు ఒక విగ్రహం పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడికి విగ్రహం పెట్టిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటకి అర్థం పరమార్థం ఉండేది. కానీ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాట్లాడారు. ఆ విగ్రహం పెట్టడాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మేము కూడా నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏ గౌరవం జరిగినా సరే ఆ గౌరవానికి ప్రతి ఒక్కళ్ళు దాసోహం అవ్వాల్సిందే. అటువంటి గౌరవం ఈ రోజు దక్కింది. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద జరగడం ఒక చిన్న దౌర్భాగ్యం, దుర్మార్గం. ఎందుకంటే డ్రైవర్ ని చంపేసి ఇంటికి పంపించిన వ్యక్తిని మళ్ళీ అదే వ్యక్తిని, అదే ఎమ్మెల్సీని, కనీసం ఆ ఎమ్మెల్సీ మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకోకుండా అదే ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకుని పక్కన తిప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు దళిత అభ్యున్నతి కోసం, దళితుల కోసం మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అంటే విమర్శించుకుంటా పోతే చాలా డెప్త్కి వెళ్ళి డెప్త్ గా విమర్శించుకోవచ్చు. కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ని సెన్సిటివ్ గా మాట్లాడుకుని సెన్సిటివ్ గానే డీల్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓ హెల్దీ నేచర్ లో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచన విధానంగా వెళ్ళే పార్టీ మా జనసేన పార్టీ. మా అధినాయకుడు కూడా మాకు నేర్పింది ఏంటంటే అదే నేర్పాడు. కాబట్టి మేము కూడా దీని మీద పెద్ద డెప్త్కి వెళ్ళాం. కానీ ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. అది ఒకటి మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నాం సార్. ఎస్ రఫీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశంపై ఎట్లా స్పందిస్తారు? సార్ నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని 100 అడుగుల లోతు గొయ్యి తీసి పుడిచిపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిపాలన చేస్తూ ఆ పూడ్చిపెట్టిన గొయ్యి మీద ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నేనేదో సామాజిక న్యాయం చేస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు ఉత్తర కుమారుడు మాటలు మాట్లాడాడు ముఖ్యమంత్రి.
ఇవాళ కోడికత్తు కేసు దళితుడు సీను 5 సంవత్సరాల నుండి జైల్లో మగ్గిపోతా ఉంటే 3 రోజుల నుంచి ఆ తల్లి తమ్ముడు ఆందోళన చేస్తూ ఉన్నారు విజయవాడలో. అనేక దళిత సంఘాలు రాష్ట్రంలో వాళ్ళకి మద్దతుగా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి కోర్టుకు రావయ్యా, నీకేం జరిగిందో చెప్పు, ఏం చేశాడో చెప్పు, చెప్తే బెయిల్ ఇస్తామని జడ్జి చెప్తా ఉంటే ఈయనకి ఒక దళితుడికి బెయిల్ ఇవ్వటానికి మనసు రావట్లా. డ్రైవర్ని నేనే చంపా, మీ భర్తని, ఇదిగో నువ్వు పూడ్చుకుంటావో, నువ్వు అంత్యక్రియలు చేసుకుంటావో లేదు నన్ను చేయమంటావా అని చెప్పి కారులో తీసుకొచ్చి పడేసినటువంటి ఒక ఎమ్మెల్సీని అతనికి బెయిల్ ఇచ్చి అన్ని మీటింగ్లో పక్కన చంకలో పెట్టుకొని ఈరోజు మీటింగ్లో కూడా ఆ అనంతబాబుని వేసుకుని తిరుగుతూ ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ మీద విలేకరులు సైతం అరెస్ట్ చేయడానికి 2430 యాక్ట్ తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛని నోరు మూయించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఏం చెప్పాడు? ఆర్టికల్ 9 ద్వారా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందా? జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రతిపక్షాలు మీటింగులు పెట్టకూడదని చెప్పేసి జీవో తీసుకొస్తే హైకోర్టు కొట్టేసింది. దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ రాష్ట్రంలో విలువల్ని, సిద్ధాంతాల్ని పాతరేసి ఒక్క రెడ్డి కులాన్నే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డిఐజీ దగ్గర నుంచి అన్ని పోస్టుల్లో రెడ్లు, 4 రెడ్లని ఈ రాష్ట్రంలో పార్ట్ల కింద విభజించి మంత్రులని వాళ్ళ కాళ్ళ కింద పనిచేసేలాగా పెట్టి 800 పోస్టులు రెడ్లకేసి అధికారం విధులు ఉన్నటువంటి పోస్టులు రెడ్లకేసుకొని 56 కార్పొరేషన్లు బీసీలకేసి ₹1 విధులు ఇవ్వకుండా ముస్లింలకి సయ్యదులకు ఒక కార్పొరేషన్ అంట, షేకులకు ఒక కార్పొరేషను, మొహమ్మదులకు ఒక కార్పొరేషను, పఠాన్లకు ఒక కార్పొరేషన్లు వేసి ₹1 విధి ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ని 3 పార్టీల కింద విభజించి మాల కార్పొరేషను, మాదిక్ కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళకు ₹1 ఇవ్వకుండా బడ్జెట్లో విధులు కేటాయించడం, వీళ్ళకి రూపాయి ఇవ్వకపోవటం, ఈయన 500 కోట్ల రూపాయలతో రిషికొండలో ప్రభుత్వ డబ్బుతో పెద్ద రాజ ప్యాలెస్ కట్టుకొని కులుకాలని చెప్పుకునే మీ ముఖ్యమంత్రి ఈయన పేదవాళ్ళకి తరఫున మాట్లాడుతున్నాడంట. మిగతా వాళ్ళందరూ సయ్యద్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం అంటూ ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల మీద దాడులు జరిగినాయి, మైనార్టీల మీద దాడులు జరిగినాయి, వేణుగోపాల్ గారు ఎస్సీల మీద దాడులు జరిగినాయి. ఈ దాడులు జరుగుతుంటే నోరు మెదపని ముఖ్యమంత్రి ఇవాళ ఏదో పెద్ద నీతులు ఈ సభ జరుపుకోవడానికి ఒక్క ఛాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన విమర్శించారు. ఎట్లా స్పందిస్తారండి? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా నా సహచర ప్యానలిస్ట్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. శ్రీశైలం గారు, వేణుగోపాల్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి న్యాయం చేశారు ఈ బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంటున్నారు. ఏం చేశారండి? ఆ రోజు కులవృత్తిలో చేసుకునే వాళ్ళకి, చాకలి వాళ్ళకైతే ఒక ఐరన్ బాక్స్ ఇవ్వడం జరిగింది. దానికి మించి ఏమన్నా ఇచ్చారా? అదే విధంగా నాయి బ్రాహ్మణులకైతే ఒక కత్తిరి దువ్వెన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆచార్యులకైతే ఒక ఉలి ఏదో వాళ్ళకి సామగ్రి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళు ఆ వృత్తిలోనే మరిగిపోవాలి తప్ప వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళ పిల్లలకు చదువుకోకూడదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4.50 lakhs crores ఈరోజు 4,50,000 కోట్ల దాకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళకి దాదాపు 2.58 లక్షల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్కన నిలబడి కుల వృత్తుల్లో చేసుకోకుండా వాళ్ళ పిల్లలు మంచి
విద్యలోను అన్నిట్లోనూ బాగా రాణి విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కానీ ఎక్కడ వాళ్ళకి ఆర్థికంగా బలం చేకూరుతుందో దానికన్నిటికీ సపోర్ట్ ఇస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 2.58 లక్షలు ఖర్చు పెడితే వీళ్ళ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళు ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. మళ్ళీ వీళ్ళు వచ్చి తొడలు తప్పుతారు, మీసాలు తిప్పుతారు, మేమే ఎస్సీలకి బీసీలకి న్యాయం చేశామని చెప్పి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంకెలతో సహా చెప్తున్నారు, మీ ప్రభుత్వంలో ఏం చేశారు బలహీన వర్గాలకి, మా ప్రభుత్వంలో మేము ఏం చేశాము, ఆ లెక్కలు తీసుకున్నారు రాలేరు. ఊరికే అసలైన ఆరోపణలు, బురదజల్లే కార్యక్రమాలు. ఈ రోజు రాజకీయాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితేమి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితేనేమి, పార్లమెంట్ ఎలక్షన్స్ లకు సంబంధించినవి ఏదైతే జనరల్ సీట్లు ఉంటే కూడా అది బలహీన వర్గాలు ఎక్కువ అయితే బలంగా ఉన్న చోట కూడా ఈ రోజు ఏదైతే జనరల్ సీట్ పక్కన పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కార్యక్రమం ఇస్తూ ఉంటే దాన్ని విమర్శిస్తారు. వీళ్ళు ఎత్తుకో మేము మార్చేస్తున్నారు, ఎక్కడ వ్యక్తి అక్కడ పట్టేస్తున్నారు, అక్కడ వ్యక్తి ఇక్కడ పట్టే ఆయన ఇష్టం, ఆయన పార్టీ. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థులు పెడుతున్నారు. మీలాగా 175 నియోజకవర్గాలు 10 పార్టీల తరఫున అభ్యర్థులు పెట్టడం లేదు కదా మేము. మీరు 175 నియోజకవర్గాలు 10 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ ఇంతమంది నిలబడుతున్నారు. 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఒకే పార్టీ పెట్టలేక మేము అట్ట కాదు కదా. ఈరోజు సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి ఇచ్చాము, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీకి మైనార్టీకి సామాజిక న్యాయం చేశాము. కాబట్టి ధైర్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 అభ్యర్థులు పెట్టి ఈరోజు ఆయన ఏదైతే సామాజిక వర్గానికి న్యాయం చేశాడో చెప్పుకుంటున్నాడు. మీరు చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. చెప్పుకునే మాత్రం ఏం లేదు కానీ 20,000 కోట్లు ఇచ్చేసి 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి ఒక ఐరన్ పెట్టి వాళ్ళకి ఒక ఇది 56 కార్పొరేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 56 కార్పొరేషన్ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ చేస్తేనే ఆ కులవృత్తి వాళ్ళకి ఏదైతే జగన్ విద్యా దీవెనైనా, వసతి దీవెనైనా, అమ్మఒడైనా ప్రతి రూపాయి పడుతోంది. కానీ అవన్నీ వీళ్ళు కంటికి కనపడదు, చెవులకు వినపడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడితే వీళ్ళకి డైజెషన్ కాలేకపోతుంది. వాడికి భూమి ఇవ్వకూడదు, సెంటు భూమి ఇవ్వకూడదు, వాడికి సంక్షేమం ఇవ్వకూడదు, వాడి ఓట్లు మాత్రం పేదవాడి ఓట్లు కావాలి. వీళ్ళు మాత్రం పెద్ద దాని పక్కన నిలబడతారు ప్రతిపక్షాలు. పేదవాడి పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాడి ఓట్లను అడ్డుకుంటారు. ఈరోజు సంక్షేమం ఇచ్చినా అడ్డుకుంటారు. ఏంటంటే వెనుజులా అయిపోతుంది అంటారు, శ్రీలంక అయిపోతుంది అంటారు, జింబాబే అయిపోతుంటారు. సెంటు భూమి ఇస్తే ఇది డిస్ప్యూట్ సైట్ అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేస్తారు. ఇటు రకరకాలుగా అడ్డుకుంటారు. పేదవాడి ఓటు మాత్రం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద వెళ్తారు, పసలేని ఆరోపణలు చేస్తారు. మీరేం చేశారో చెప్పండి, రాండి చర్చకి. మీరేం బలహీన వర్గాలకు ఏం చేశారు, మేమేం చేశారని చెప్తున్నాం. మేము ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ఇస్తున్నాం. ఈరోజు సచివాలయం పెట్టాం ఒక గ్రామంలో, దాంట్లో 2,000 కుటుంబాలకు సచివాలయం పెట్టి 20 మంది అధికారుల్ని, అదే విధంగా 30 మంది వాలంటీర్లను పంపించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సంక్షేమాన్ని అందిస్తున్నాం, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అధికారులు చుట్టూ ఒక నిమిషం శ్రీశైలం గారు, అధికారులు చుట్టూ బెనిఫిషరీలు తిరుగుతా ఉంటే ఈరోజు బెనిఫిషరీ చుట్టూ అధికారులు తిరుగుతున్నారు. ఈరోజు ఒక ఆర్బీకే సెంటరు, డిజిటల్ లైబ్రరీ, హెల్త్ క్లినిక్లు ఒక 2,000 కుటుంబాలకి ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దాన్నంతా వ్యతిరేకిస్తారు వీళ్ళు. సైదా గారు, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్వాగతిస్తుంది? శ్రీశైలం గారు, మీకు ప్యానెల్ పెద్దలు అన్న వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు, సోదరులు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, మిత్రులు జనసేన నాయకులు విజయ్ గోపాల్ గారు, అలాగే ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. అయితే ఈ సందర్భంగా విషయాన్ని గుర్తు చేస్తాం. ఎందుకంటే ఈరోజు